2008లో తొలిసారి ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇప్పుడు 17వ సీజన్కు సిద్ధమవుతోంది. మార్చి 22 నుంచి ఈ మెగా లీగ్ ప్రారంభం కానుంది. ఈసారి కూడా 10 టీమ్స్ కప్ కోసం పోటీ పడనున్నాయి. అయితే ఈ టీమ్స్ కెప్టెన్లకి రెమ్యునరేషన్ ఎంత, 10 మందిలో ఎక్కువ ఎవరికి దక్కుతుంది లాంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం. అయితే మొదటిసారి కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో నెంబర్ 1 ప్యాట్ కమిన్స్. సన్ రైజ్ హైదరాబాద్ ఈ మధ్య తమ కొత్త కెప్టెన్గా ప్యాట్ కమిన్స్ను నియమించడంతో ఐపీఎల్లో అందరికంటే ఎక్కువ మొత్తం తీసుకుంటున్న కెప్టెన్గా ప్యాట్ కమిన్స్ నిలిచాడు. అతన్ని రీసెంట్గా జరిగిన వేలంలో సన్ రైజ్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ ఏకంగా 20 కోట్లకి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ లిస్టులో నెంబర్ 2 కేఎల్ రాహుల్. పంజాబ్ కింగ్స్ను వదిలి గత 2 సీజన్లుగా కొత్త టీంను అయిన లక్నో సూపర్ జైంట్స్కు కెప్టెన్గా ఉంటున్న కేఎల్ రాహుల్ ఈ లిస్టులో 2వ స్థానంలో ఉన్నాడు. అతడు 17 కోట్లు తీసుకుంటున్నాడు. ఈ లిస్టులో నెంబర్ 3 రిషబ్ పంత్. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ మిస్ అయిన రిషబ్ పంత్ ఈసారి మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్కి కెప్టెన్గా తిరిగి రావడం ఖాయంగా కనిపిస్తుంది. పంత్ ఆ టీం నుంచి 16 కోట్లు అందుకుంటున్నాడు. ఈ లిస్టులో నెంబర్ 4 హార్దిక్ పాండ్యా. గుజరాత్ టైటన్స్ను వదిలి ఈసారి తన పాత టీం అయిన ముంబై ఇండియన్స్లో చేరిన హార్దిక్ పాండ్యా ఏకంగా కెప్టెన్ అయ్యాడు. అతనికి ముంబై ఫ్రాంచైజ్ 15 కోట్లు ఇస్తోంది. ఈ లిస్టులో నెంబర్ 5 సంజు శాంసన్. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఆ ఫ్రాంచైజ్ నుంచి 14 కోట్లు అందుకుంటున్నాడు. గత కొన్ని సీజన్లుగా శాంసన్ ఈ టీంకి కెప్టెన్గా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ లిస్టులో నెంబర్ 6 శ్రేయస్ అయ్యర్. ఈసారి మళ్ళీ కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ తిరిగి వచ్చాడు. అతనికి ఆ ఫ్రాంచైజ్ 12.25 కోట్లు చెల్లిస్తోంది. ఈ లిస్టులో నెంబర్ 7 ఎంఎస్ ధోని. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ వేలంలో 6 కోట్లు పలికి అత్యధిక ధర పొందిన ఆటగాడిగా నిలిచిన ఎంఎస్ ధోని 16 సీజన్ల పాటు సిఎస్కేకి కెప్టెన్గా ఉన్నాడు. ప్రస్తుతం ఆ ఫ్రాంచైజ్ అతనికి 12 కోట్లు చెల్లిస్తోంది. తర్వాత ఈ లిస్టులో నెంబర్ 8 పొజిషన్లో శిఖర్ ధవన్. శిఖర్ ధవన్ గతేడాది పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా అయ్యాడు. అతనికి ఆ ఫ్రాంచైజ్ 8.25 కోట్లు చెల్లిస్తోంది. అంతకు ముందుకు జరిగిన వేలంలో ధవన్ను పంజాబ్ కింగ్స్ ఇంత మొత్తానికి కొనుగోలు చేసింది. ఈ లిస్టులో నెంబర్ 9 పొజిషన్లో శుభ్మన్ గిల్. హార్దిక్ పాండ్యా తప్పుకోవడంతో అనూహ్యంగా గుజరాత్ టైటన్స్ కెప్టెన్ని చేపడుతున్నాడు. శుభ్మన్ గిల్కి గుజరాత్ టైటన్స్ టీం 8 కోట్లు చెల్లిస్తుంది. ఈ లిస్టులో నెంబర్ 10 ఫాఫ్ డు ప్లెసిస్. ఐపీఎల్లో ప్రస్తుతం అతి తక్కువ మొత్తం తీసుకుంటున్న కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిసే. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వదిలేసిన తర్వాత ఆ బాధ్యతలు తీసుకున్న డు ప్లెసిస్కి ఆర్సీబీ 7 కోట్లు చెల్లిస్తుంది. మరి ఈ లిస్టులో ఎవరి వార్త ఎంత అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.